సరైన రోడ్డు రవాణా మార్గాలు లేని గ్రామాలను నేటికి మనం చూస్తూనే ఉన్నాం. కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని ఓ గ్రామంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డు మార్గం లేదు సరికదా, కనీసం ఆ గ్రామంలోకి వెళ్లాలంటే 2 నదీ పాయలను దాటాల్సిందే. జబ్బొచ్చినా జ్వరం వచ్చినా పడవలను పంటుల్ని ఆశ్రయించాల్సిందే. అంతటి దుర్భర పరిస్థితుల్లో వారి జీవనం కొనసాగుతుంది. దానికి తోడు ఎగువ గ్రామస్తుల ఆధిపత్య పోరుతో బాధిత గ్రామానికి తాగు సాగునీరు అందని దుస్థితి. అడుగడుగున అవస్థలతో సతమతమవుతున్న ఆ గ్రామస్తులు అధికారుల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకు ఆ గ్రామం ఎక్కడుంది? ఆ గ్రామానికి వచ్చిన కష్టమేంటి? ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదు? ఆ గ్రామంలో అసలేం జరుగుతోంది? దీనిపై ప్రైమ్ 9 చేపట్టిన కంప్లీట్ గ్రౌండ్ రిపోర్ట్ ఓసారి చూద్దాం. అది కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఈలచెట్ల దిబ్బ గ్రామం. ఈ ఊరు కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతంలో 3 పాయల మధ్య ఎదురుమొండి ద్వీపంలో ఉంటుంది. సముద్రానికది చేరువలో ఉన్నప్పటికీ గ్రామంలో ఉన్న పంట పొలాలు సారవంతమైన నేలగా అన్ని రకాల పంటలు పండ్ల తోటలతో సహా పండే సస్యశ్యామలమైన నేల. త్రాగు సాగునీరు లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను చూసి 35 ఏళ్ల క్రితం విజయవాడకు చెందిన కమ్యూనిస్టు నాయకులు ముక్కాల నాగభూషణం బాపట్ల జిల్లా లంకెవాని దిబ్బ గ్రామం వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. నది గర్భం నుండి పైప్ లైన్ ద్వారా ఈలచెట్ల దిబ్బలోని చెరువుకు నీరందించే సిస్టమ్ను ఏర్పాటు చేశారు. దీంతో నాటి నుండి నేటి వరకు నిర్విఘ్నంగా నీరు సరఫరా అవడంతో గ్రామం పాడి పంటలతో తులతూగేది. ఆయన సేవల గుర్తుగా గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేసి ఆయన్ను ఓ దేవుడిగా పూజిస్తున్నారు. ఈ గ్రామానికి ఇప్పటికీ సరైన రోడ్డు మార్గం లేదు. కనీస అవసరాల కోసం కూడా కృష్ణానదికి సంబంధించిన 2 నదీ పాయలు దాటి వెళ్లాల్సిందే. వరదలొస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. బ్రిడ్జి కావాలని ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాదుడే లేదని వాపోతున్నారు. రోడ్లు రవాణా సమస్యలు ఒకేటైతే త్రాగు సాగునీరు సమస్య మరో ఎట్టు. నెల రోజులుగా లంకెవాని దిబ్బ గ్రామస్తుల ఆధిపత్యంతో దాహార్తితో అల్లాడిపోతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. గత నెల రోజులుగా లంకెవాని దిబ్బ గ్రామస్తుల ఆధిపత్య పోరు కారణంగా పంప్ హౌస్ మూతపడి నీరు సరఫరా ఆగిపోయిందని ఈలచెట్ల దిబ్బ గ్రామస్తులు వాపోతున్నారు. నీరు లేక 1500 ఎకరాల సాగు భూమి బీడుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక త్రాగునీరందక దాహంతో గ్రామస్తుల గొంతెండిపోతుందని కన్నింటి పర్యంతమవుతున్నారు. ఈలచెట్ల దిబ్బ గ్రామంలో మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ మత్స్య సంపదను లంకెవాని దిబ్బ గ్రామస్తులు దోచుకోవడంతో అది పద్ధతి కాదని ఈలచెట్ల దిబ్బ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన లంకెవాని దిబ్బ ప్రజలు పంప్ హౌస్ నుంచి నీరు వెళ్లే ప్రాంతంలో మట్టితో అడ్డుకట్ట వేసి ఈలచెట్ల దిబ్బ గ్రామస్తులకు తాగు సాగునీరు అందకుండా చేస్తున్నారని బాధిత ప్రజలు వాపోతున్నారు. మీ గ్రామంలో మీరు ఆటాడుకోండి, మా గ్రామంలో మేమే ఆటాడుకుంటారన్నాము. అందులోకి వాళ్ళ గ్రామానికి మా గ్రామానికి కూడా నది అడ్డు ఉంది. నది వైపున వాళ్ళ పక్కనే వాళ్ళు ఆటాడుకోవాలి, మా పక్కన మేమే ఆటాడుకోవాలి. దీని కుల కమిటీలు ఉన్నాయి. కులంలోకి వెళ్తే చెబుతారు బోల్డ్ గ్రామాలు ఉన్నాయి. 14 సంఘాలని 21 గ్రామ సంఘాలని ఉన్నాయి. ఈ సంఘాల్లోకి వెళ్తే ఏటలో వ్యవహారాలు తెలుస్తారండి. ఇది కాకుండా వీళ్ళు మా మీద కొంచెం మనకేదో అవకాశం ఉంది, వాళ్ళకి మాకు ఇంకా ఎక్కడా కూడా పంతం లేదు, మాట్లాడుకుంటా కూడా అవకాశాలు లేవు. ఏదో చుట్టారకంగా వస్తే పాయి దాటి రావడమే కానీ లేకపోతే వాళ్ళకి మాకు కలవటానికి కూడా ఇది లేదు. కాకపోతే వీళ్ళకి ఇక్కడి నుంచి మాకు నది అడ్డం పడి నీళ్లు రావాలి పైపుల లైన్ ద్వారా. ఆయన ముక్కాల నాగభూషణం గారు దయవల్ల ఈ నీళ్లు మరి స్కీమ్ కట్టి వదిలిపెట్టారు. అదే స్కీమ్ లేకపోతే మా ఊరు అక్కడ ఉండదు, ఊరు కూడా వెళ్ళిపోవాలి. అదే పరిస్థితి వాళ్ళకి దాన్ని అవకాశంగా తీసుకుని ఇక్కడ అడ్డీ వేయటం జరిగింది. మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇది అడ్డీ చేస్తే మరి మేము వాళ్ళకి వెనక్కి తిరిగి వచ్చి మీరు ఆటాడుకోండి రా బాబు, మేము అడ్డీ తీస్తామనే దానికోసం వీళ్ళు అడ్డీ చేసి కూర్చున్నారు. ఇదే సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఈలచెట్ల దిబ్బ గ్రామస్తులు చెబుతున్నారు. త్వరలో ఎదురుమొండి దీవులకు రానున్న డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. ఇవాటికి కూడా రోడ్లు లేకుండా పడవల్లో ప్రయాణించేటువంటి ప్రాంతాలు ఉన్నాయంటే నమ్మశక్యంగా అనేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గంలో
ఈలచెట్ల దిబ్బ. ఇది ఎదురుమండి దీవుల్లో ఉన్నటువంటి ఒక గ్రామం. ఈ గ్రామంలో తాగునీరుకు సాగునీరుకు లేక అనేక రకాలుగా ఆ గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజుల నుంచి కూడా ఏదైతే లంకవాణి దెబ్బ నుంచి వచ్చేటువంటి ఒక పాయ ఏదైతే ఉందో ఈ పాయ అంతటి కూడా వారు అక్కడ నిలిపివేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి క్రమంలో ప్రైమ్9 ఆ గ్రామస్తుల బాధను చిత్రీకరించడం కోసం ఆ గ్రామస్తుల దగ్గరికి వెళ్ళింది. ప్రస్తుతం ఆ గ్రామస్తులతో కలిసి ఏదైతే ఇక పడవలు వాళ్ళతో ప్రయాణం చేస్తా ఉన్నాం, అక్కడ ఎక్కడైతే ఈ నిర్బంధించారో అంటే ఈ నీటిని రాకుండా నిలువరించేటువంటి ప్రయత్నం చేశారో ఆ ప్రాంతం వద్దకు వెళ్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు నిలువరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ముందుగా మీడియా మిత్రులకి, మరి పత్రిక విలేకరులకి, ఏల్చెట్టు గ్రామం తరపుని మేమందరం కూడా మీకు నమస్కారం తెలియజేస్తున్నాము. మాకి గత 4 రోజులు మట్టి లంకివేందెబ్బ గ్రామానికి, ఏల్చెట్టు గ్రామానికి వేట వల్ల చిన్న సమస్య వచ్చింది. దాంట్లో మాకుండా కాలువలో పర్లలోకి వాళ్ళ 40-50 నామొచ్చి ఇక్కడ వేటాడుకుంటున్నారు. మరి ఆ మత్స్య సంపద లేక ఇక్కడ మాకుండా చిన్న జీవనోపాధి లేక వలసలు వెళ్ళే దారి వచ్చింది. అలాంటప్పుడు మా గ్రామంలో గ్రామ పెద్దలు, గ్రామ రైతులవి, గ్రామ సర్పంచి అందరం కూడా కూర్చుని మీ గ్రామంలో నుంచి మా గ్రామంలోకి ఏటకు రావద్దు, మాకుండా పాల కాలువలోకి మేము మీ ఏటలోకి రామని చెప్పి మేము లంకివేందెబ్బ గ్రామానికి ఒక లెటర్ రాసాం. ప్రధానంగా అక్కడ ఆ లెటర్ రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ లెటర్ ఎంత రాయాల్సి వచ్చిందంటే మాకు బ్రతుకు తెరువు లేదు. వాళ్ళు వస్తే 40-50 నామలు వాళ్ళు వస్తే మాకు బ్రతుకు తెరువు లేదు. ఇక్కడ భార్యాభర్తలు చిన్న ఏటలో ఉపాధి కోల్పోతున్నాం. అలాంటప్పుడు డబ్బా ఇసుకుని వలస వెళ్ళే పరిస్థితి వచ్చింది. అధికారుల దగ్గరికి వెళ్తే స్పందన ఏంటి, లేదంటే ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తే స్పందన ఏంటి, ఏం చెప్పారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యను దాదాపుగా ఏదైతే మేము కూడా దాటి వచ్చాం, పంటి దాటి వచ్చాం, 2 పాయలు దాటి అవతలకు వచ్చాము. అంటే దాదాపుగా 10,000 మంది జనాభా ఉన్నారని చెప్తున్నారు, 7-8 గ్రామాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు ప్రభుత్వం కానీ లేదంటే అధికారులు కానీ వీళ్ళందరూ ఎందుకు పట్టించుకోవట్లేదండి? ప్రభుత్వం అధికారులు ఎందుకని పట్టించుకోవట్లేదంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం అక్కడ ఆ డిపార్ట్మెంట్ మాది కృష్ణా జిల్లా యామన్గఢ్ నియోజకవర్గంలో ఉన్నాము. మాకు రావాల్సిన నీళ్ళేమో గుంటూరు జిల్లా బాపట్ల జిల్లాలో ఉండేవి. అధికారులు స్పందిస్తలా. ఇటు బందర్ కలెక్టర్ గారికి స్పందనకి ఇచ్చి వచ్చాం, బాపట్ల కలెక్టర్ గారికి ఇచ్చి వచ్చాం, మంత్రులను కలిసాం. 4 రోజులు మట్టి తిరుగుతున్నాం. ఏల్చెట్టు గ్రామానికి నీళ్లు తొందరగా విడుదల చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు నీటిని ఆపేస్తే దాదాపుగా అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఏంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే నీరు అనేది ఎవరి సొంతం కూడా కాదు, కానీ ఎందుకు వారు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు? ఏంటి ప్రధాన? నీళ్ళు వాళ్ళు సొంతం అన్నట్టుగానే మా మీద దాడి చేస్తున్నారు. అయితే నీళ్ళు ఎవరు సొంతం కాదనేది డిపార్ట్మెంట్ వారు మేము ఎక్కడికి వెళ్ళి ఏ కాగితం ఇచ్చినా నీరు నాపుతాం ఎవరు సాధ్యం కాదని అంటున్నారు. కానీ అయితే వాళ్ళు సొంతగా ఆ యొక్క అధికారాన్ని ఆ లంకివేందెబ్బలు చేతిలోకి తీసుకుని మాకు వచ్చిన కణాలని ఆఫ్ చేసేసారు. అంటే 2 నెలల క్రితం నీరుని ఆఫ్ చేశారు. ఆఫ్ చేసింది కాకుండా 1 వారం లోపల కణాలకి కట్ట కూడా వేసేయటం జరిగింది. అయితే అధికారులు ఎవరు వచ్చినా ఏం చేసినా సమస్య మాదయ్యి ప్రభుత్వానికి మేము విలమించుకున్నాము. విలమించుకున్న మమ్మల్ని ఇప్పుడు ఎవరు వచ్చి కూడా మమ్మల్ని ఏంటని అడిగింది లేదు. అయితే అటు నుండి వచ్చి ఆ గ్రామస్తులతో మాట్లాడి వెళ్ళిపోతున్నారు. మరి ఈ సమస్య తక్షణమే పరిశీలించకపోతే మా పొలాలని బీడైపోతాయి. తాగునీరు సాగునీరు మొత్తం దాని మీద ఆధారపడి ఉంది. ఆనాడు ముక్కాల నాగభూషణ గారు అది స్థాపించి 35 సంవత్సరాలు చిల్లరవుతుంది. మరి ఆయన మహానుభావుడు అనేకమైన పొలాలుండి ఇక్కడ తిండి లేకపోతే వీరు ఆకలి సాగులు ఎక్కువ పోతున్నాయని నీళ్ళు ఇస్తే వీళ్ళు భూములు వీళ్ళే పండించుకుని వీళ్ళు తింటారని ఆయన మనసుతో ఆలోచించి అనేకమైన సంస్థలు తీసుకొచ్చి గవర్నమెంట్ని యాడ్ చేసి ఆ యొక్క స్కీమ్ని స్కీమ్ వేసి ఆయన నీరెత్తం వల్ల మేము పంటలు వేసుకుని ఆ పంటలు పండించుకోవడం వల్ల మేము మా బిడ్డలు మా కుటుంబాలు కూడా ఎక్కువ పశు సంపద కూడా మా గ్రామంలో ఉన్నాయి. కానీ మరి నీళ్ళు ఆపుదు వల్ల ఇవన్నీ కూడా ఏమైపోతాయో మాకు తలుచుకుంటే మాకే ఇబ్బందికరంగా ఉంటుందని మేము అనేకమైన అధికారుల్ని మీడియా పాత్రికల్ని అందరినీ సహకరించి అది మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అడుగుతున్నాం. ముఖ్యంగా అంటే వాళ్ళకు కూడా అక్కడ వేట చేసే అవకాశం ఉంది, కానీ మీ వైపునే రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, లేదా ఎందుకు వస్తామని వాళ్ళు అంటూ ఉన్నారు? ప్రధానంగా ఏంటి అవకాశం అంటే వాళ్ళు ఇటు గతంలో బాపట్ల జిల్లాలోనే కొత్తపాలెము, మొలగుంట అనేకమైన ఊరులకి లంకివేందెబ్బకి సమస్య వచ్చింది. వాళ్ళకి సమస్య వచ్చి ఆలాలే పోరాడుకుని వాళ్ళ స్థావరాలు ఎడగొట్టుకుని
వాళ్ళు సరిహద్దులు ఎక్కడుండయో వాళ్ళు నిర్మించుకున్నారు. వాళ్ళు సరిహద్దులు వాళ్ళు నిర్మించుకుని వాళ్ళ సరిహద్దులు వాళ్ళు ఆటాడుకుంటేనే మళ్ళీ వాళ్ళు సరిహద్దులు తప్పి మా సరిహద్దుల్లోకి వస్తున్నారు. ఫస్ట్ నుండి కూడా మా పెద్దవాళ్ళు కుల కమిటీల ద్వారా ఏ పరిధిలో ఏ ఊరోళ్ళు ఉండాలి, ఏ పరిధిలో ఏ ఊరోళ్ళు ఉండాలి అనేది మా పెద్దలు సరిహద్దులు నిర్మించారు. ఆ సరిహద్దుల ప్రకారమే మేము జీవిస్తున్నామే కానీ అటు ఇటుగా లేదు. కాకపోతే అటు ఇటు ఆటలాడటం అనేది కొన్నాళ్ళ నుంచి జరుగుతుంది. జరిగిందంటే అటు ఇటు కలిసి ఆడుకుంటా. ఇప్పుడు ఏంటంటే మాకు ఎక్కువగా మత్స్య వృత్తి ఎక్కువైంది, అన్ని పడవలు ఎక్కువైంది. పడవలు ఎక్కువ అవటం వల్ల మాకు మత్స్య సంపద సరిపోతల మా ఉన్న ఏరియా. అయితే ఆ ఊరోళ్ళ వల్ల మాకు ఇబ్బంది అవుతుందని మా యొక్క ఆటాడే మత్స్యకారులు చెబుతున్నారు. దాన్ని వద్దు పరిహారంలో తీసుకుని ఆ లంకెంత బోళ్ళు మన పరిహారంలో రావద్దని చెబుతూ జరిగింది. అయితే వాళ్ళు ఏమంటారంటే మీ ప్రాంతంలోకి వచ్చి మేము ఆటాడితే మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో మా నీరుని మీరు తీసుకెళ్ళిపోతున్నారు, మాకు అదే ఇబ్బందిగా ఉందని అంటున్నారు. మరి నీరు వాళ్ళదే ఎలా అనేది మాకు అర్థం కావట్లా. మాకు ఎంతో రెవెన్యూ ఉంది, మరి కరెంట్ ఉందంటే అటు నుండే వచ్చింది. కరెంటుకి కూడా మేము కరెంటు బిల్లు కడుతున్నాం, పొలం శిస్తు కడుతున్నాం. మాకు ఒక ఆధారం డేటా మేము ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఉండవో లేవో కూడా తెలియకోకుండా మా యొక్క పక్క గ్రామమైన లంకివేణి దెబ్బ మా మీద అనేకమైన విధాలుగా దాడి చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని తక్షణమే కలెక్టర్ గారి దృష్టికి ఈ యొక్క మన అవినగాడి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మంత్రివర్యుల గారికి ఇదంతా తీసుకెళ్ళి తక్షణమే మాకు ఈ యొక్క ఇబ్బందిని పరిశోధించమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాం. అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చూస్తున్నాం. దాదాపుగా ఒకవేళ ఆ కాలువ కనుక ఇంకా ఎక్కువ రోజులు కనుక వాళ్ళు నిలుపుదల చేస్తే ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంది? ఇప్పటికే ఆ తాగునీరు లేక మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పొలాలు కూడా చూస్తూ ఉన్నాం, దాదాపుగా సాగునీరు లేక ఎన్నో, అంటే గతంలో ఎంత సాగు చేసేవాళ్ళు, ఎన్ని ఎకరాల పొలం ఇక్కడ ఉంది నష్టపోవడానికి, అసలు మొత్తం ఎన్ని ఎకరాలు సాగు ఉంది లేదంటే ఏంటి ప్రధానంగా? వాళ్ళు నీళ్ళు నిలుపుదల చేసేస్తే ఇక్కడ మనిషి సంసారం అనేది ఉంటుంది, జరగదు. నీరు అనేది దాని మీదే, తాగునీరు సాగునీరు పశువు అంతా మొత్తం దాని మీద ఆధారపడి ఉంది. అయితే అదే నీరు మీద మేము తాగునీరే కాకుండా మా యొక్క పొలాలు కూడా మా యొక్క ఆయకట్టు 1500 ఎకరం అని మా స్కీమ్ మీద రాసి ఉంది, మా కాగితాల్లో కూడా ఉందని మా పెద్దవాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నీరుని వినియోగించుకుంటా ఒక 800-900 ఎకరాన్ని మేము 10 సంవత్సరాలు సాగు చేసుకుంటున్నాము, ఇబ్బంది లేకుండా పంటలు పండించుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం వాళ్ళు నీరు ఆపుతున్న వల్ల ఇక పంటలే కాకుండా మాకు తాగుతాకు కూడా నీరు లేదు. ఇంకా చాలామంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఇదంతా కూడా చూస్తూ ఉంటే లంకెవేణి దెబ్బ వారు మీ దగ్గర అయితే ఏదైతే మత్స్య సంపద ఉందో అక్కడ మీరు వేటకి రావద్దని చెప్తున్నారో, కేవలం అది రావద్దని చెప్పినందుకు మాత్రమే ఇలాంటివి చేస్తున్నారు అనుకోవచ్చా, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయి? అందరికీ నమస్కారం. మీడియా సోదరులందరికీ కూడా మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఏలచెట్టు గ్రామం నుంచి. మరి ఈరోజు ఈ పంటలన్నీ ఇట్లా అయిపోవట కారణం లంకివేణి దెబ్బ అని మేము గట్టిగా తెలియజేస్తున్నాం. మరి ఇది ఎలా ఎందుకు వచ్చిందో మాకు కూడా తెలియట్లేదు. 35 సంవత్సరాల నుంచి మాకు ఈ స్కీమ్ తయారు చేసింది. 35 సంవత్సరాల నుంచి కూడా మాకు సాగునీరు తాగునీరుకి మొత్తానికి ఆ స్కీమేను. మరి అది స్కీమ్ ఏ పూటైనా ఆడకపోతే మరి తక్కువగా ఆడినప్పుడు మేము పంటలు మానేసి తాగునీరు కూడా ఉపయోగించుకున్నాము. మరి అలాంటిది ఈరోజు కమ్మన నీళ్లు ఉన్నప్పుడు కూడా సాగు చేసుకోలేకపోతున్నాం మేమంటే అది లంకివేణి దెబ్బ మూలకంగానని మేము తెలియజేస్తున్నాము. మరి ఏట వృత్తి అంటే ఏట వృత్తిలో తెలుసుకోవాలి, కమిటీలు ఉన్నాయి, కుల కమిటీలు ఉన్నాయి. మరి ఎక్కడ ఏ పరిధిలో ఏ ఆట ఆడాలో ఏ ఆట ఆడకూడదో కూడా ఈ కులంలో చెప్పడానికి పెద్దలు ఉన్నారు, ఆ కుల కమిటీలో తెలుసుకోవాలి. అలాంటిది కుల కమిటీలు వదిలేసి మా బతుకు తరుగు మీద మాకు జీవనాధారం గడిచే వాటర్ మీద లంకివేణి దెబ్బ వాళ్ళు దెబ్బతీస్తున్నారు. ఆ నీళ్లు కానీ మాకు దెబ్బతీస్తే మేము వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తామని దాని మీద మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మా ఊరు చిన్న గ్రామం ఏలచెట్ల దెబ్బ అంటే ఈ నాగాలంక మండలంలో అన్ని గ్రామాల్లో కూడా చిన్న పంచాయతీ, ఒక దీవి. ఎటు నుంచి అయినా సరే 2 ఏర్లు దాటి రావాలి మా ఊరు రావాలంటే. మేము ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలంటే పడవల మీద ప్రయాణం చేయాలి. అలాంటి ఊరిని ఒక లంకివేణి దెబ్బ, అది పెద్ద గ్రామం, ఆ గ్రామస్తులు దౌర్జన్యంగా మాకు వాటర్ ఆపేస్తే ఈ వాటర్ ఇవ్వాలి, మేము పొలాలు వేసుకోవాలని ఇప్పటికి 1 నెల రోజుల మట్టి అన్ని అధికారుల దగ్గరికి తిరుగుతున్నాం. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి.
అంటే చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఎందుకు అంటే ఇంతమంది జనాభా ఉన్నారు, వీరందరూ కూడా ఇబ్బంది పడతారని కూడా తెలిసినా కూడా అట్లాంటి గ్రామస్తులు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు పాల్పడతారు? అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఎప్పుడైనా అసలు ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు, లేదంటే ఏంటి ప్రధానంగా? మేము మొన్న 1వ తారీఖు బుద్ధప్రసాద్ గారు శాసనసభ అవనగడ్డ శాసనసభ ఎమ్మెల్యే గారిని కలిసి ఆయనకి దీని మీద మెమోరాండం ఇచ్చాము. మెమోరాండం ఇస్తే ఆయన మాకు ఒక సలహా ఇచ్చారు, మీరు వెంటనే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్పందనలో దీని మీద కంప్లైంట్ మీరు ఇవ్వండి అని చెప్పారు. అప్పుడు మేము వెంటనే మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్పందనలో ఇచ్చాము. అప్పుడు కలెక్టర్ గారు వెంటనే ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారిని, ఇరిగేషన్ ఎస్సీ గారిని, మన కృష్ణా జిల్లా మరియు బాపట్ల జిల్లా వాళ్ళిద్దరిని కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకున్నారు. తీసుకుని దీని మీద స్పందించి వెంటనే ఆర్డీఓ గారికి వాళ్ళు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆర్డీఓ గారికి చెప్పారు. అయితే ఆర్డీఓ గారు వచ్చి దాని దగ్గర విషయాన్ని చూసుకుని వెళ్ళారని చెప్పేసి మాకు చూసాయిగా తెలిసింది. అయితే ఇప్పటి వరకు మాకు అధికారుల పూర్వకంగా మాకు ఏమీ తెలియపరచలేదు. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పే సమస్య ఏంటంటే మెయిన్లీ చుట్టూ వరద నీళ్లు దానిలోకి ఎక్కుతున్నాయని చెప్పేసి మాకు ఫస్ట్గా అబ్జెక్షన్ పెడుతున్నారు. అయితే ఆ వరద నీళ్లను మేము మట్టి తోలి అడ్డుకట్ట వేసుకోవటానికి కూడా ప్రయత్నం చేసాము. ఆ అడ్డుకట్ట వేసే ప్రయత్నాన్ని కూడా వాళ్ళు మీరు ఇప్పుడు మట్టి తోలొద్దు అని చెప్పేసి నిలుపుదల చేశారు. అయితే వాళ్ళు మాకు వచ్చే కణాలకి పూర్తిగా అడ్డుకట్ట వేసి నీళ్లు రాకుండా నిలుపుదల చేస్తున్నారు. మాకు ఈ అడ్డుకట్టను తొలగించి మాకు నీళ్లు ఇప్పించాలని చెప్పేసి కలెక్టర్ గారిని మరియు మంత్రివర్యుల్ని, అధికారుల్ని, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు, మాకు తాగునీరు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు, ఇరిగేషన్ ఎస్సీ గారు వీళ్ళందరూ కూడా స్పందించి మాకు ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ చూపించవలసిందిగా కోరడం. మంత్రులు, అధికారులకు వినతిపత్రం సమర్పించిన ప్రయోజనం లేకుండా పోయిందని బాధిత గ్రామస్తులు వాపోతున్నారు. సమస్య తీర్చలేదు సరికదా, అసలు మీ సమస్య ఏంటి అని అడిగిన దాఖలాలు కూడా లేవని విలపిస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే ఇటు ఈల చెట్ల దెబ్బకి సంబంధించినటువంటి ఆయకట్ట ఏదైతే ఉందో ఈ పంప్ హౌస్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాం. అక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా దాదాపుగా 78 సెంట్ల భూమి, అదంతా కూడా ఈ ఈల చెట్ల గ్రామస్తులది అని కూడా వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. మనం చూడొచ్చు రాజు కాలువ ఈల చెట్ల దెబ్బ ఎత్తిపోతల పథకం. దాదాపుగా ఇది ఒక 35 సంవత్సరాల కిందట స్థాపించబడింది. ఇదంతా కూడా ఏదైతే స్థాపించిన వారందరూ కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకలి బాధలన్నింటినీ కూడా తెలుసుకుని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించినటువంటి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ పంప్ హౌస్ కూడా నిర్మాణానికి పనులు కూడా చేపట్టారు. ఈ విజువల్స్లో ఏదైతే చూడొచ్చో, ఈ విజువల్స్లో చూసేటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతాన్ని ఏదైతే ఇటు లంకెవాణి దెబ్బ గ్రామస్తులు ఈ మట్టి ఇక్కడ వేసి ఉన్నటువంటి ఈల చెట్ల దెబ్బ గ్రామానికి వెళ్ళేటువంటి నీటిని అంతటి కూడా నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ నీరు కనుక వాళ్ళకి వెళ్ళకపోతే తాగునీరు, సాగునీరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ అధికారులు మాత్రం ఎన్నిసార్లు వీరి దృష్టికి తీసుకెళ్ళాలంటే ఈ గ్రామస్తులు పడుతున్నటువంటి ఇబ్బంది, దాదాపుగా 1500 మంది జనాభా ఉన్నటువంటి ఈల చెట్ల దెబ్బ గ్రామం అంతా కూడా దాదాపు 1500 మంది ఉన్నటువంటి గ్రామం, అది ఒక పంచాయతీ అయినప్పటికీ కూడా వారు ఎందుకు ఈ గ్రామస్తుల బాధను, ఆవేదన పట్టించుకుంటే ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా అటు అధికారులు కానీ, అటు కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా దీనిపైన స్పందించలేదు. అంటే రాజకీయ ఒత్తిళ్లకు ఏదైనా లొంగి ఇటువంటివన్నీ చేస్తా ఉన్నారా, లేదంటే అక్కడ గ్రామస్తులు చెప్పేటువంటి కండిషన్స్కి ఏదైనా అధికారులు లొంగుతున్నారా, లేదు ఏంటికనేది అసలు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా ప్రజల దృష్టి అందరినీ కూడా తీసుకెళ్లి ఇలాంటి వాస్తవాలన్నింటినీ కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడదాం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా తెలుసుకుందాం. ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సమస్య ఏంటి, అసలు మీకు ఎందుకు అసలు ఈ సమస్య ఏర్పడింది? ప్రధానంగా నా పేరు అవనగడ్డ వెంకటేశ్వరరావు అండి. ఈల చెట్ల నీటి సంఘాల ప్రెసిడెంట్ని. అయితే గత 35 సంవత్సరాల నుంచి మాకు గత 35 సంవత్సరాల క్రితం ఈ పంపింగ్ స్కీమ్ ఏర్పాటు జరిగిందండి. 35 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మాకు ఎలాంటి ప్రాబ్లం జరగలేదు. గత 2 సంవత్సరాల నుండి లంకేందెబ్బ గ్రామస్తులు మాకు నీళ్లు రానికుండా నానా ఇబ్బందులు పాలు చేస్తున్నారండి. అదేమంటే ఇక్కడ ఈ పక్క చెరువులు ఉన్నాయండి, ఈ చెరువులో 2 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులో 2 చెరువులు ఇక్కడ కెనాల్ ఉందండి.
ఈ కెనాల్కి వంతెన కావాలని వాళ్ళు మొట్టమొదటి డిమాండ్ అండి ఇది. అది మా వల్ల అయ్యే పని కాదు, డిపార్ట్మెంట్ చేసే పని. అది డిపార్ట్మెంట్కి చెప్పామండి, వాళ్ళు చేస్తూ ఉంటున్నారు, అయినా చేయట్లేదు. ఎందుకో మాకు తెలవట్లేదు. అయితే ఈ సమస్యని కలెక్టర్ గారి దృష్టికి, మా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు, బాపట్ల జిల్లా కలెక్టర్ గారు, మంత్రులు అందరి దృష్టికి తీసుకెళ్ళామండి. మంత్రులు కూడా ఎవరో స్పందించలేదు. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము, మా ఎమ్మెల్యే గారు కూడా ఏం స్పందించట్లేదు. ఇది రాజకీయ ఒత్తిళ్ళ ఏంటనేది మాకు తెలియదు. మా ఏం దయ ఉంచి మీరైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఈ తాగునీరు సాగునీరు లేకపోతే దాదాపు పంటలు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే త్రాగునీరు లేకపోతే ఆ గ్రామంలో కరువు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఏంటి అంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసి కూడా గ్రామస్తులు, అంటే పక్కన ఉన్నటువంటి గ్రామస్తులే, మీకు సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులే ఏంటి మొదటి నుంచి కూడా ఈ ఆధిపత్యం కొనసాగుతూనే ఉందా లేదా ఏంటి ఈ మధ్య ఏర్పడి? ఈ మధ్య మొదటి నుంచి ఈ ఆధిపత్యం లేదండి. గత 3 సంవత్సరాల నుంచి ఈ ఆధిపత్యం కొనసాగుతుందండి. ఇంతకుముందు ఇలాంటి సమస్య లేదండి. ఆ ఆధిపత్యం కూడా వాళ్ళకి మాకు కొంచెం వేట సమస్య వచ్చిందండి. ఆ వేట సమస్య వలన ఈ ఆధిపత్యం కొనసాగుతుందండి. అంతే తప్ప వేరే గొడవలకు మాత్రం మాకు వాళ్ళకి ఏమి లేవండి. అంటే వారు ఎందుకు మీ దగ్గరికి రావాలనేటువంటి ప్రయత్నం, అంటే మీ దగ్గర దొరికేటువంటి మత్స్య సంపద చాలా అధికంగా ఉందనుకోవచ్చా లేదా ఏంటంటే ప్రధానంగా? మా దగ్గర మత్స్య సంపద అధికంగా ఉందండి. ఆ గ్రామం వచ్చి వాళ్ళు గ్రామంలో పాట పెట్టిన వాళ్ళు మత్స్య సంపదను పాట పెట్టుకున్నారండి. వాళ్ళు సంవత్సరానికి 40 లక్షలకో 50 లక్షలకో పాట పెట్టుకున్నారు. వాళ్ళు ఆ పాట పెట్టిన వాళ్ళు మా మత్స్య సంపద పట్టుకోవాలి, మిగిలిన వాళ్ళు పట్టుకోవడం లేదు. కాబట్టి ఆ మిగిలిన వాళ్ళందరూ మా గ్రామంలోకి వచ్చి, మేము చిన్న గ్రామం అండి, అది పెద్ద గ్రామం, మా గ్రామంలోకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తా మా మత్స్య సంపదను అక్రమంగా దోసుకుంటున్నారండి. అంటే మీరు చెప్పండి, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఏం చేయబోతున్నారు? అంటే నిజంగా కనుక ఇలాంటి పరిస్థితులు వస్తుంటే అధికారులు ఎందుకు స్పందించట్లేదు అనుకోవచ్చు ఏంటి చెప్పడానికి? మరి మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, బాపట్ల కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, మరి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఇటున్న సత్యప్రసాద్ గారు అనే దగ్గర శివప్రసాద్ గారిని కలిసాము. అదే తేడా వచ్చినప్పుడు మేము అప్పుడు నిరుడొచ్చిన దీంట్లో ఫ్లడ్ దీనప్పుడు వచ్చేసిందండి. ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు వాళ్ళు మా దాంట్లో ఫ్లడ్ వచ్చిందని ఇట్టగా వేశారు కాలువ కడ్డీ. ఆ కాలువ కడ్డీ కూడా వాళ్ళ దగ్గరికే శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే అది వేస్తాం కరెక్ట్ కాదని తీయమంటే, ఇది మీరు అడ్డుకట్టు వేయిపోవాలి, ఆ నీళ్ళు అనేది ఇటు రానివ్వకుండా అని చెప్పారు. అప్పుడు మేము ఇది ఖచ్చితంగా వేయిస్తామని ఆయన పెద్ద దగ్గర మాట తీసుకున్నాం. దాన్ని మళ్ళీ ఈయాడు కూడా ఇదే ఇష్యూ వస్తే వెళ్తే అది మట్టి కూడా 4 ట్రక్కులు వచ్చింది, 4 టిప్పర్లు. ఆయన 25 టిప్పర్లకి అమౌంట్ కట్టాడు. ఆయన నీటి సంఘం ప్రెసిడెంట్, 25 ట్రక్కులు కట్టాడు డబ్బు. 4 తెచ్చిన తర్వాత ఆపేశారు. అంటే మీరు చెప్పండి ఎందుకు ఆపేశారంటే ఈ 4 ట్రక్కులు తీసుకొచ్చిన తర్వాత ఎందుకు ఆపేశారు ఏంటంటే? ఈ మట్టి వేట సమస్యనండి. వేట సమస్య వల్ల మీరు తోలొద్దు, ఆగిపోవాలి, మీరు మనం కూర్చుని మాట్లాడుకోవాలి. తోలాల్సిన అవసరం ఎందుకు? ఇదంతా కూడా ఫ్లడ్ వస్తుందని, ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ కాళ్ళకి నీళ్ళు ఎక్కేస్తున్నాయి సమస్యను చెప్తున్నారా? అంటే ఈ వేట సమస్యను కాకుండా కేవలం ఇదేదో సమస్యను చూపిస్తున్నట్టుగా చెప్తున్నారా? వాళ్ళు వేట సమస్యను పెట్టిన ఇది సమస్యగా చూపిస్తున్నారండి. ఇది సమస్య కాదండి. మట్టి ఆల్రెడీ మట్టి కూడా తోలేము మేము, ఇంకా మట్టి తోలుతా ఉండగా దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు ఆఫ్ చేయడం జరిగిందండి. అయితే ఇది ఉన్నటువంటి పరిస్థితి. మరొకళ్ళు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ప్రజాప్రతినిధులు రావట్లేదు, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి, గ్రామస్తులందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. ఏంటంటే అంటే ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకో ఆశిస్తా ఉన్నారు? ఏంటి ప్రధానంగా మా దగ్గరకు వచ్చారు, ఇలాంటి న్యాయం కోరుకుంటున్నారు ప్రధానంగా? ముందుగా విలేకరులకి, పత్రిక మిత్రులకి మా నమస్కారం తెలియపరుచుకుంటున్నాము. నేను 9 సంవత్సరాలు బట్టి ఏల్చెట్ల గ్రామ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ని, అధ్యక్షుడిని. 4 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో చేశాను. ఇప్పుడు మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను ఎన్నుకున్నారు. మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ సమస్యని తక్షణమే సీఎం చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మరి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి మీరు తక్షణమే ఈ సమస్యను తెలియపరిచి మాకు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి కలెక్టర్ల దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి, కొంతమంది మంత్రుల దగ్గరికి వెళ్ళాం. ఏమి ఒక్కరావు కూడా మాకు స్పందించాల ఈ సమస్య మీద. మరి ప్రభుత్వం అన్న తక్షణమే తీసుకుని దీన్ని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా, మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం.
అయితే మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూసాము. దాదాపుగా మొట్టమొదట ఏలచెట్ల దెబ్బ గ్రామానికి వెళ్ళాము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకున్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా పడవ ప్రయాణం చేసాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పంప్ హౌస్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నీరు ఇక్కడి నుంచి ఎలా వెళ్తుందనే పరిస్థితులు కూడా చూసాం. తర్వాత ఇక్కడికి కూడా వచ్చాం. ఇక్కడ ఏదైతే ఇటు రాజు కాలువ నుంచి వచ్చేటువంటి ఈ మట్టి అంతటిని కూడా తీసుకొచ్చి ఏదైతే లంకవాణి దెబ్బ గ్రామస్తులందరూ కూడా దీన్ని ఇక్కడ చేసి ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వచ్చేటువంటి నీటిని విడుదల చేయాలి, అధికారులు వెంటనే దీనిపైన స్పందించాలి అనేటువంటి ఒక విషయాన్ని ఏదైతే గ్రామస్తులందరూ కూడా కోరుకుంటున్నారు. దాదాపుగా ఈ ఏలచెట్ల దెబ్బ గ్రామస్తులు ఈ ప్రాంతం అని కూడా వారందరూ చెప్తున్నారు. కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా న్యాయం చేయాలి. అంటే ఇప్పటివరకు ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగలేదు. వెంటనే వారు ఏదైతే ప్రైమ్ లైన్ ఆశ్రయించారు, గతంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూపించాం, వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఈ సమస్య పైన ఇటు అధికారులు వెంటనే స్పందించి అధికార యంత్రాంగం తక్షణమే దీనిపైన ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉందని కూడా గ్రామస్తుల ఒక ఆవేదనగా ఉంది. ఇదే విధానం కనుక కొనసాగితే ఆ గ్రామంలో కూడా తాగునీరు సాగునీరు అంతగా అనేక మంది ఇబ్బందికర పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా 10 నుంచి 15 రోజుల నుంచి వరకు నీరు ఇప్పటికే నిలువరించడం జరిగిందని కూడా వారందరూ చెప్తున్నారు. కానీ ఇప్పటికైనా అధికారులు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పరిస్థితులు అంటే ఒక్కొక్క అధికారి అయినా సరే ఎవరైనా సరే రావాలంటే ఒక రోజు ఇక్కడ గడపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికారులు ఎవరు కూడా ఇక్కడికి రానటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా పంచాయతీ ఆఫీస్ కూడా మనం వెళ్ళాం. పంచాయతీ ఆఫీస్లో రోజు రావాల్సినటువంటి పంచాయతీ సిబ్బంది కూడా ఆ పంచాయతీ ఆఫీసులు కూడా రానటువంటి పరిస్థితి. అంటే పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి అధికారులైనా లేదంటే ఇరిగేషన్ అధికారులైనా ఇంకా ఏ శాఖకు సంబంధించినటువంటి అధికారులైనా సరే గ్రామాలకు రావాలి, అక్కడ ఉన్నటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి విధులు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ప్రభుత్వ లెక్కల్లో మాత్రం వీరు రోజు విధులకు హాజరైనట్లు చూపిస్తూ ఉన్నారు. కానీ వచ్చేది వారంలో 1 రోజు 2 రోజులు అని మాత్రమే గ్రామస్తులు చెప్తున్నారు. అంటే వీరందరూ కూడా కేవలం ఏదైతే పేరుకు మాత్రం పనిచేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా గ్రామస్తులకు ఎదురయ్యేటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం దాంట్లో జాప్యం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రైమ్ లైన్ చదువుతున్నటువంటి ఈ కథనాన్ని స్పందించి వెంటనే అధికారులు మాత్రం వెంటనే న్యాయం చేయాలి. ప్రతిరోజు ఏదైతే గ్రామస్తులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆవేదన చెందుతా ఉన్నారో, ఏదైతే ఒక అనారోగ్య పరిస్థితి ఏర్పడినా లేదంటే వారికి ఏదైనా సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళినా వారు పడవ ప్రయాణం చేసి అవతలకు వెళ్ళాలి. కానీ అధికారులు మాత్రం రోజు అక్కడి నుంచి ఎందుకు రాలేకపోతున్నారు? కానీ ఎందుకంటే నిర్లక్ష్యం ఎందుకు ఎక్కడ జరుగుతుంది అంటే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు దీని మీద వెంటనే తక్షణమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అధికార యంత్రాంగం ఇటు ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా దీనిపైన స్పందించి వెంటనే ఈ ఏదైతే ఏలచెట్ల దెబ్బ గ్రామస్తులకు వెంటనే న్యాయం చేయాలని కూడా వారి ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది. కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్కుమార్, ప్రైమ్ లైన్ న్యూస్, అవనిగడ్డ నుంచి. సమస్యపై నిరంతరం స్పందిస్తూ పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించిన ప్రైమ్ లైన్ ఛానల్ను ఈలచెట్ల దిబ్బ గ్రామస్తులు ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రజల ఆవేదనపై వెంటనే స్పందించిన ప్రైమ్ లైన్ ఛానల్ ఈలచెట్ల దిబ్బ సమస్యను బాహ్య ప్రపంచానికి తెలియజేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో ముళ్లదారులు బురదలను సైతం లెక్క చేయకుండా ఎదురుమొండి ద్వీపంలో పర్యటించి వారి ఆవేదనను ఆలకించి ప్రతి ఒక్కరిని కలుసుకుని సమస్యపై ఆరా తీసింది. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ఎదుట ఈలచెట్ల దిబ్బ గ్రామస్తులు తమ ఆవేదనను చెప్పుకున్నారు. ప్రైమ్ 9 కథనానికి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 3 ఏళ్లుగా లంకెవాణి దిబ్బ పైశాచికత్వానికి బలై తాగు సాగునీరందక అల్లాడిపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా న్యాయం జరగకపోతే ఈలచెట్ల దిబ్బలోని 2000 మంది జనాభా దాహార్తితో చనిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏట వస్తుంది, ఈ వరద వచ్చినప్పుడు కనీసం 20 రోజులు చాలా బాధపడుతున్నాము. అసలు దారి మార్గం లేదు, వచ్చే మార్గం లేదు, పంటలు వేయట్లేదు, ఏమేయట్లేదు, బోట్లు లేదు, ఆపే పై మరి వాళ్ళు ఉంటున్నారు. చాలా కష్టపడుతున్నాను. రావడానికి మంచిది కూడా ఉంటుంది. గురించి మీరు గవర్నమెంట్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఆలోచించి మాకు మేలు చేయాలి.